చౌరస్తా మొత్తమే కాదు, ఎర్రటెండకు మిట్ట మధ్యాహ్నం మా సోదరులను అక్కడ దూరంగా ఉన్న మా చెల్లెళ్ళందరూ కూడా పైన వాళ్ళందరికీ ఒక్కసారి వీడియో తీసి ఫామ్ హౌస్ లో వండుకున్న కల్వకుంట. ఎందుకంటే ఈ చౌరస్తలో గత 15 సంవత్సరాల నుంచి ఇంట్లో తమ పిల్లల్ని చూసుకున్నా చూసుకోకపోయినా, ఓ సమయానికి ఇంత అన్నం వండినా వండకపోయినా, నియోజకవర్గ ప్రజల కష్టాలలో సుఖాలలో వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళకి అండగా ఉంటూ మన ఇంటి ఆడబిడ్డగా, మన సోదరిమణిగా, మన తల్లిగా, మనతో ఉన్న సునీతమ్మ మీద అభిమానంతో చౌరస్తాన్ని ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో నర్సాపూర్ నియోజకవర్గం మీద కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందన్న ఒక ఆడబిడ్డకు అండగా ఉండడానికి ఇన్ని వేల మంది యువకులు తల్లి రావడం అంటే 20-30 సంవత్సరాల నుంచి రామచంద్రారెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, ఇప్పుడు మన సోదరి మన సునీతమ్మ మనకు అండగా ఉన్న అభిమానం మీ కళ్ళలో కనిపిస్తుంది. అయితే సోదరులారా, ఇవాళ నిజంగా అంబేద్కర్ సాక్షిగా 52 నెలల తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు, చదువుకున్న విద్యార్థులు, నిరుద్యోగ యువత, రాష్ట్ర రైతాంగం అంతా రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. మిత్రులారా, 60 సంవత్సరాల ప్రజల యొక్క ఆకాంక్ష, ఉద్యమ ఫలితం, అమరవీరుల త్యాగాలను చూసి కుటుంబంలో ఒక సభ్యుని కోల్పోతే ఎంత ఆవేదన ఉంటుందో, ఎంత దుఃఖం ఉంటుందో, ఎంత కడుపు కోత ఉంటుందో తెలిసిన నాయకురాలుగా సోనియమ్మ దయదలిచి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.